మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మండల విస్తృత పర్యటనలో భాగంగా మండల ప్రజలు పార్టీ నాయకులు ఘన స్వాగతాలు పలికారు. పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సత్యనారాయణకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పలు రంగాల అధికారులు ఎమ్మెల్యే నువ్వు సాల్వతో సత్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య వివాదాలు తలెత్తి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశం నుంచి బయటకెళ్లారు. అనంతరం సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మండల అధికార యంత్రాంగాన్ని ఆయా శాఖల గురించి వివరణ కోరారు. మండలంలోని అన్ని గ్రామాల సమస్యల పట్ల అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నేడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాము అండగా ఉంటామని, అందుకు అధికారులు కూడా సహకరించాలని అన్నారు. మండలంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రజలకి సేవలు అందించడమే మన బాధ్యత అని ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గౌరవ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు అందరూ మీ చైర్లో ఆశీర్వాదం కోరుచు ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉంది. మనది గత 4 సంవత్సరాల నుంచి ఒక నిరంకుశ పరిపాలనకు చెరగీత పెట్టి ఈరోజు నిజంగా దీపావళి ఎట్లుంటుందో ఈరోజు అట్లుండదు. మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన గన్నేరువరం మండలం మీద ఎంత ప్రేమ ఉందంటే రాగానే చెప్పుకుంటూ వస్తాను. మళ్ళా నేను ఎప్పుడు వచ్చినా కూడా గన్నేరువరం మండలానికి ఫస్ట్ వస్తానని పాల్గొన్నా. మొట్టమొదటిసారిగా అదే అనుకొని ఈరోజు మన మండలానికి వచ్చి మన లక్ష్మీ గణపతి టెంపుల్, మానసదేవి టెంపుల్కి వచ్చి మన సర్వసభ సమావేశం వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి నిజంగా మన మండల సర్వసభ్య సమావేశం తరఫున ప్రత్యేకంగా మన గన్నేరువరం మండల ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వారికి స్వాగతం చేస్తూ వారిని ఆశీర్వాదాలుగా కోరుకుంటున్నాను. ఎవరండి మేము ప్రజా సమస్యల మీద వచ్చి గౌరవంగా మాట్లాడి ఎమ్మెల్యే గారికి ప్రధాన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరిద్దామని చెప్పి వచ్చిన ఈ సందర్భంగా మేము కానీ ఈ రోజు మొదటిసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొదటిసారి అవమానాలు జరగడం ప్రారంభమైంది. కాబట్టి గన్నేరువరం మండల ప్రజలు గమనించాలి, దీన్ని ప్రజలు గౌరవించి వాళ్ళు మంచి పరిపాలన వల్ల ఉరేసుకున్నారు కదా ఆనందరెడ్డి, మర్చిపోయినారు అప్పుడే. సంతోషం. ఇప్పుడు గెలిపిలేదా? మీరు సర్పంచ్ గెలిచి ఎవరికి పని చేసిరు? మీరే ప్రోటోకాల్ కదా, మీరే కదా ప్రోటోకాల్ కదా. ఓకేనా? ఓకే అంటే ఎప్పుడు సార్ అటుకొందరు ముందర